హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని బాగా కడిగి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసి రైస్ని ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలి. ఈ రైస్ ఉడికేటప్పుడే రైస్‌కి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకొని ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దానిపైన చెక్కును తీసి కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. మిగతా సగభాగాన్ని తురిమి పక్కనుంచుకోవాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న రైస్‌లో ఈ మామిడికాయ తురుమునంతటిని వేసి బాగా కలుపుకోవాలి. రైస్ ఉన్న వేడికి మామిడికాయ తురుమన్నది బాగా ఇంకిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఇందులో మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు, మినప్పప్పు బాగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొలాజెన్ ఉత్పత్తికి ఇది బాగా సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలను తినడం వల్ల వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ పచ్చి మామిడికాయల్లో విటమిన్‌లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్‌ను పెంచుతుంది. ఆయిల్‌లో వేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుకి సరిపడా సాల్ట్‌ను ఇందులో వేసుకోవాలి. రైస్‌కి సరిపడా సాల్ట్‌ను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే యాడ్ చేశాం కాబట్టి, ఇప్పుడు పోపుకి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. తరువాత 2 ఎండుమిర్చులను కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాతే కరివేపాకును వేసుకోవాలండి. లేకపోతే సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలినట్లయితే పోపు మొత్తం ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రైస్‌లో ఈ పోపు మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నాకైతే 2 గ్లాసుల బియ్యానికి ఒక పెద్ద మామిడికాయ అయితే సరిపోయిందండి. పులుపు అది కరెక్ట్‌గా ఉంది. చిన్న మామిడికాయలైతే 2 తీసుకోండి మీరు. ఫైనల్‌గా కొత్తిమీరను వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే అయిపోయింది. టేస్టీ పచ్చి మామిడికాయ పులిహోర రెడీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.